చిచ్చు బ్రష్ చేయకుండా పాలు తాగేస్తావు. చిచ్చు నాన్న ఏమంటున్నారే? బెడ్ మిల్క్ అన్నీ బెడ్ మీదే. బెడ్ మిల్క్, బ్రేక్ఫాస్ట్ మిల్క్, లంచ్ మిల్క్, స్నాక్ మిల్క్. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేస్తున్నా. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఓట్ మీల్ మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట నేను. సో ఓట్ మీల్ ఇప్పుడు మ్యాంగో సీజన్ కాబట్టి ఓట్ మీల్ విత్ మ్యాంగో అద్దరిపోతుంది అనమాట. ఒక డెసర్ట్లా ఉంటుంది, హెల్తీ బ్రేక్ఫాస్ట్ డెసర్ట్లా ఉంటుంది. చాలా బాగా ఎంజాయ్ చేస్తాను నేనైతే. చాలా అంటే చాలా ఇష్టం నాకు. పైనాపిల్తో అండ్ ఈ మ్యాంగోతో మాత్రం అద్దరిపోద్ది అనమాట. ఓట్ మీల్ ఆల్రెడీ నేను చేసుకోవడం నేను మీకు ఆల్రెడీ షేర్ చేశాను చాలాసార్లు. సో మళ్ళీ నేను రీస్టార్ట్ చేశాను అనమాట. సో మళ్ళీ హైదరాబాద్ వచ్చేసిన తర్వాత అండ్ ఇక్కడైతే ఆల్రెడీ ఒక గిన్నెలో నలుగు, ఒక గిన్నెలో ఆయిల్ పెట్టుకున్నాను కదా. సో ఇక్కడ చిన్నోడికి నలుగు పెట్టేస్తున్నాను అనమాట మార్నింగ్. సో నలుగు ఫస్ట్ ఆయిల్ రాసేసి ఆ తర్వాత నలుగు పెట్టేస్తాం. మార్నింగ్ వాడి బాత్ రొటీన్ వచ్చేసి మార్నింగ్ నలుగు పెడతాను, ఈవినింగ్ బాత్ చేయించే ముందు ఆయిల్ మసాజ్ చేస్తానమాట. సో ఇలాగే మమ్మీ అలాగే చేయించేది, సో నేను అదే కంటిన్యూ చేస్తున్నా. సో ఇక్కడ ఆయిల్ అది రాసేసి ఫస్ట్ ఇంకే పని పెట్టుకోను. కరెక్ట్గా చెప్పాలంటే నేను ఇంకా అద్దంలో కూడా చూసుకోవడం ఏమి ఉండదు. ఇంకా బ్రష్ చేసేసి కొన్ని ఫేస్ వాష్ చేసుకొని కాళ్ళు చేతులు కడిగేసుకొని వాష్రూమ్ ఏమైనా యూస్ చేస్తే వాష్రూమ్ యూస్ చేసి వచ్చేసి ఇంకా వీడి పని ఫస్ట్ నలుగు రాసేసి ఆ తర్వాత స్నానం చేపించేస్తే పెద్ద పని అయిపోద్ది అనమాట నాకు. సో ఆ తర్వాత ఇంక నేను బ్రేక్ఫాస్ట్ చేయడమా, జీరా వాటర్ తాగడమా, కాఫీ తాగడమా, ఇవన్నీ వంట చేయడం ఇవన్నీ తర్వాత వస్తాయి అన్నమాట. సో ఇక్కడ షూట్ చేస్తున్నానని చెప్పేసి చిన్నోడు అలా చూస్తున్నాడు. సో చిన్నది అలా షూట్ చేశాను అంతే. మొత్తం షూట్ చేయడం నేను నలుగు పెడతాను కాబట్టి కుదరదు కాబట్టి చిన్నది అలా షూట్ చేశాను. అండ్ ఇక్కడ మిట్టు షూట్ చేయమన్నాను. మిట్టు ఉన్నాడు కాబట్టి వాడిని షూట్ చేయమన్నాను. అండ్ నలుగు రాసేటప్పుడు ఫేస్ మీద అస్సలు చేయనివ్వడు. కాళ్ళు రాసేటప్పుడు మాత్రం మంచిగా కాళ్ళు రాయించుకుంటాడు. బొజ్జ మీద చేయి పెట్టినా సరే వాడికి కితకితలు పుట్టేస్తాయి అనమాట. అందువల్ల ఫేస్కి అస్సలు రాయనివ్వడు అనమాట ఎక్కువ. ఆ తర్వాత ఫుల్గా ఈ నలుగు పిండి వచ్చేసి కూడా నేను మమ్మీ ఆడించినప్పుడు నేను మీకు చూపించాను. నలుగు పిండి పెసరపప్పు విత్ బాదం పిక్కలు అనమాట ఎండబెట్టేసి అవి పిండి కింద ఆడించిందనమాట. శనగపప్పు కాదు, అది పెసరపప్పు విత్ బాదం పిక్కలు. సో ఇదే వాడుతున్నాను నేనైతే. ఆ తర్వాత నలుగు రాసిన తర్వాత ఈ లోపు గీజర్ ఆన్ చేసే ఉంటుంది కాబట్టి గీజర్లో స్నానం అది చేపించేస్తాను. సో నేనే చేపిస్తాను అనమాట స్నానము. అండ్ మొత్తం నలుగు పది పెట్టిన తర్వాత సాంబ్రాణి ధూపం అది వేయట్లేదు ఇంకా. చాలా మట్టుకు ఒక 2 months అలా ఇచ్చామంతే. దాని తర్వాత నుంచి ఇంకా మంచిది కాదంటున్నారు కదా అని చెప్పి సాంబ్రాణి అది వేయట్లేదు ఇంకా. నా అవతారం చూసారు ఎలా ఉందో నా ఫేస్. ఇంకా మనం చేసుకోవడం ఇంకా తగ్గిపోతూ ఉంటుంది బాగా కొన్ని రోజులు. అండ్ రెడీ చేసేసిన తర్వాత ఇలా ఉన్నాడు. అండ్ నేను చిన్నోడికి స్టిక్కర్స్ పెడతాను అప్పుడప్పుడు స్టిక్కర్స్ అప్పుడప్పుడు తిలకం పెడతాను అనమాట. ఈ స్టిక్కర్స్ ఎందుకు వాడికి నాకు ఆడపిల్లలు లేని లోటులాగా అనిపిస్తుంది అనమాట. అందువల్ల ఇలా చిన్న స్టిక్కర్స్ పెడుతున్నాను. మంచి క్యూట్గా అనిపించాడు. ఇది యాక్చువల్గా ఒక రీల్ కోసం అని చెప్పి షూట్ చేశాను. బిఫోర్ బాత్ ఎలా ఉన్నాడు, ఆఫ్టర్ బాత్ ఎలా ఉన్నాడు ఆల్రెడీ షేర్ చేశాను నేను ఇన్స్టాలో. చిచ్చులే నా బంగారమే. అరే ఉండవే, ఊడిపోతున్నాయి రా బుడంకాయి. బూచి చెప్పు చిచ్చు. నీట లేదు. గొంతు నొప్పి వస్తుంది. చిచ్చు గొంతు నొప్పి వస్తుంది అంటుంటే చూసేసాడు. వీడియో తీస్తుంటే చూసేస్తాడు. ఏం చూస్తున్నావు చిచ్చు? కెమిస్ట్రీ చూస్తున్నావా? పాలు తాగావు కదా, ఇప్పుడే బొచ్చు నిండాను. పాలు తాగావు కదా.
నువ్వు తొల్లదు నువ్వు తొల్లదు నీళ్ళంత నేడమ్మా మా నందు బాబేడమ్మా మా నీళ్ళు అమ్మో గొంతు నొప్పి వస్తుంది అలా అనకూడదే. ఆ తర్వాత ఈరోజు చాలా రోజుల తర్వాత నా ఫేవరెట్ కేక్స్ అవి తీసుకొచ్చారు ప్రవీణ్ థియో బొమ్మ నుంచి. ప్రవీణ్ ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు తెచ్చారనమాట. ఒక చాకో చిప్ కుకీ ఒకటి, ఒక 2 చాక్లెట్ కేక్స్, ఒక బ్రౌనీ, ఒక మ్యాంగోది డెసర్ట్, ఇవన్నీ తీసుకొచ్చారనమాట. అండ్ మీకు ఇలా జరిగిందా? నాకు ఫీడింగ్ చేస్తున్నంతసేపు షుగర్ క్రేవింగ్స్ చాలా ఎక్కువ ఉంటున్నాయి. ఫస్ట్ నుంచి నేను అది అబ్జర్వ్ చేశాను. మిట్టుగా టైంలో అంత ఎక్కువ లేవు కానీ మేబీ నేను అంత అబ్జర్వ్ చేయలేదేమో అప్పుడు. బట్ ఈసారి వచ్చేసి నాకు చాలా క్రేవింగ్స్ ఉన్నాయన్నమాట. సో థియోబామా కేక్స్ మాత్రం చాలా బాగుంటాయి. అండ్ ఆల్సో ఇంకొకటి ఉంటుంది ఫ్రెండ్స్, అది కూడా చాలా బాగుంటుంది కేక్స్. అవిను క్వాలిటీ, మెయిన్ క్వాలిటీ చాలా బాగుంటుంది. దాని తగ్గట్టే ప్రైజెస్ ఉంటాయి ఆబ్వియస్లీ. మనకి ఎక్కువ క్వాలిటీవి తక్కువ ప్రైస్ కావాలంటే అది కరెక్ట్ కాదు కదా. ఈ దేని క్వాలిటీకి తగ్గట్టే ప్రైస్ ఉంటుంది కాబట్టి. సో బ్రౌనీస్ ఒక 2 బ్రౌనీస్. అండ్ ఇది వచ్చేసి మూస్ లాంటిది అనమాట, మ్యాంగో మూస్ లాంటిది. అండ్ నా ఫేవరెట్ది అనమాట ఇది, స్విస్ డచ్ కేక్ అనమాట. అది చాక్లెట్ కేక్ చాలా బాగుంటుంది. సో చాలా రోజుల తర్వాత అన్నీ నేనేం తినలేదు, మిట్టు నేను ప్రవీణ అందరం కలిసే తిన్నాము. సో చాలా రోజులు అయింది కదా అని చెప్పేసి జస్ట్ షేర్ చేసుకున్నాను అంతే. ఇప్పుడు అన్ని కెఫేస్లోని అన్ని రెస్టారెంట్స్లో మ్యాంగో ఒకటి థీమ్గా ఉంటుంది కదా. సో అదే అనమాట కార్డ్, ఇది మ్యాంగోది. చిచ్చు చిచ్చు నాన్న పిలుస్తున్నారు. చిచ్చు చిలక, నా చిలకేది, నాన్న చిలకేది. స్కూల్కి వెళ్ళే పిల్లల్లా రెడీ అయిపోతాం రోజును, ఉదయం సాయంత్రం. దేనికి? పాలు తాగడానికి, పడుకోవడానికి. అంతేనా? తలకు ఫుల్ నూనె రాసేసుకొని బుద్ధిమంతుల్లాగా రెడీ అయిపోయి కూర్చుంటాం. బ్రష్ మటుకు చెయ్యు, బ్రష్ చేయకుండా పాలు తాగేస్తావు. చిచ్చు నాన్న ఏమంటున్నారే? బెడ్ మిల్క్ అన్నీ బెడ్ మీదే. బెడ్ మిల్క్, బ్రేక్ఫాస్ట్ మిల్క్, లంచ్ మిల్క్, స్నాక్ మిల్క్, డిన్నర్ మిల్క్, మళ్ళీ మధ్యలో 3 సార్లు మిల్క్. ఈ మధ్యన కొత్తగానేమో చాక్లెట్ లేకుండా తింటున్నావు నువ్వు, నాకు తెలియకుండా. మ్యాంగో తినేస్తున్నావు, వాటర్ మిలన్ తింటున్నావు, పపాయా తింటున్నావు, బనానా తిన్నావు. ఒకసారి నీ ఫ్రూట్ నిపుణులు ఒక్కసారి బనానా పెట్టనిచ్చావు అసలు నువ్వు? తినాల్సింది అది. మళ్ళీ అడిషనల్గా బోనస్ ఏంటి? సెర్లాక్. ఇలా ఇటు చూడు నీతో మాట్లాడుతున్నాను. నానేమంటున్నారే? నానేమంటున్నారే చిచ్చు? ఏదో పని ఉన్నట్టు ఆఫీస్కి వెళ్ళిపోయినట్టు రెడీ అయిపోతావు టైం టు టైము. అడిగేవా ఏంటో అర్థం కావట్లేదు. చిలకా చిలకలు, నా చిలకేది? బుడంకాయ లేదమ్మా, నాన్న చిలకేది? అప్చిక్ అప్చిక్ చైనా నీకు, అప్చిక్ కితకతలు బోర్డుని కితకతలు ఉన్నాయి మళ్ళీ బుడంకాయకి. మేము బుగ్గలు తినటము బుగ్గలు తినటము. బోనస్గా మళ్ళీ ఏంటి, ఏం చేస్తున్నావు బోనస్గా? బాంబులు వేసేస్తున్నాడు. బాంబర్ బాయ్. రాత్రి మేము పడుకోవద్దా? చెప్పు, నిన్నే అడుగుతున్నాను. చిచ్చు నాకేంటి ఏదో వాడుకుంటున్నారు, నాకేం పోయింది? నీకేం మళ్ళీ నీకు 3 పనులు నీ కింద. పెద్ద పనుడు, చిన్న పనుడు, మళ్ళీ ఇదిగో పిల్ల పనుడు, బుల్లి పనుడు, అన్నయ్య 3 పనులు నీకు. బాంచిక్ చైనా నీకు చిచిలి. అప్చిక్ లాల్ పొజిచుందమ్మా, దా. అప్పుడు నువ్వు దసరా హాలిడేస్కి వస్తావు కదా, అప్పుడే అన్నాను స్ట్రాల్ అది కొంట కదా వీడు, అప్పుడు కూడా సపోర్ట్ చేస్తాడు కదా. చూసుకోగలవా? ఇప్పుడు నేను వంట చేసేంత వరకు చూసుకోగలవా? నా ఫీలింగ్ ఏంటంటే రియల్లో వేసాను అనుకో, లేకపోతే బయటికి తీసుకెళ్ళాను అనుకో, తమ్ముడు నేను కలిసి క్రికెట్ మ్యాచ్ చూస్తాను. టీవీ చూపించేస్తావు వాడికి.
హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు స్పెషల్ ఏంటంటే, స్పెషల్ ఏం లేదు, రోజు రొటీనే. కాకపోతే ఇప్పుడు నేను ఉన్నాను అని చెప్తున్నాడు అనమాట మావాడు. సో ఈరోజు రెసిపీస్ ఒక 2 డిఫరెంట్ రెసిపీస్ చేద్దాం అనుకుంటున్నా. నేను వంట చేసే చాలా రోజులు అయిందంటే, ఏదైనా కొత్త రెసిపీస్ నేర్చుకొని చాలా రోజులు అయిపోతుంది. సో ఈరోజు మీన్ పుల్చెట్టు ఎంతమందికి తెలుసు, కేరళ స్టైల్. సో ఆ టైపు ఫిష్ ఫ్రై కర్రీ చేస్తాను. చిచ్చు తింటావా ఫిష్ ఫ్రై కర్రీ? తింటావా రాజులే? ఏమంచుచో ఫిష్ ఫ్రై కర్రీ ఒకటి అండ్ ఆల్సో టొమాటో మిరియాల రసం చేస్తాను అనమాట. ఆ ఫిష్ ఫ్రై కర్రీ అండ్ ఆల్సో టొమాటో రసం చేద్దాం అనుకుంటున్నాను. సో ఆ 2 చేసేద్దాం. అప్పటి వరకు పెద్ద టాస్క్ ఏంటంటే, చిన్నోడిని పెద్దోడు చూసుకోగలడా లేదా, ఎందుకంటే చిన్నోడు అస్సలు ఉండట్లేదు, చాలా క్రాంకీ అయిపోతున్నాడు. సో పడుకున్నా సరే ఒక 10 నిమిషాలు పడుకుంటున్నాడు అంతే. నాకు అసలు ఏ పని అవ్వట్లేదు, వాడు పక్కనే అలా ఉండిపోవాల్సి వస్తుంది. సో ఈ ఫేజ్ ఎంతవరకు కూడా నాకు అసలు అర్థం కావట్లేదు అనమాట. సో చూడాలి, చిన్నోడు అలా చూసారు ఎంత అమాయకంగా ఉన్నాడో అసలు. సో ఇప్పుడైతే నేను కిచెన్లోకి వెళ్ళి వంట స్టార్ట్ చేస్తాను. మధ్యలో ఎన్నిసార్లు తిరగాల్సి వస్తుంది తెలుసా కిచెన్లోకి, రూమ్లోకి అలాగా. సో మ్యాక్సిమం అందరికీ ఇలాంటి ఫేజే ఉంటుంది ఆఫ్టర్ డెలివరీ. సో ఇప్పుడైతే మనం ఫిష్ ఫ్రై కర్రీ అండ్ ఆల్సో టొమాటో రసం చేసేసుకుందాం. వేడిగా రైస్ వండుకొని వేడిగా తిందాం అనమాట. సో వేడిగా అన్నం తిని కూడా చాలా రోజులు అయిపోతుంది. ఎప్పుడు ఒకరు తిన్న తర్వాత ఒకరు తినడం బాగా ఈ మధ్య అది అలవాటు అయింది. ఎందుకంటే చిన్నోని చూసుకోవడానికి ప్రాబ్లం అవుతుంది అనమాట. సో మనం కిచెన్లోకి వెళ్ళిపోదాం. చూచు నువ్వు సరే. ఆఫ్టర్నూన్ యాక్చువల్గా ప్రవీణ్ చేశారనమాట వంట. నాకు కొంచెం బ్యాక్ పెయిన్ బాగా వచ్చేస్తుందని ప్రవీణ్ బెండకాయ ఫ్రై అండ్ ఆల్సో పప్పు చేశారు, పప్పు మామిడికాయ. నేను ప్రవీణ్ వంట చేస్తే చాలా బాగా చేస్తారు, కానీ ఒక్కటి భయపడతాను, క్వాంటిటీ చాలా ఎక్కువ చేసేస్తారనమాట. నాకు అదే కొంచెం తిడతా ఉంటారనమాట, ఎక్కువ చేసేస్తావు ఎందుకు, వేస్ట్ అయింది అని. సో ఇప్పుడు ఫిష్ తినాలనిపిస్తుందట బాగా, అందువల్ల ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడే ఫిష్ కూడా తెచ్చుకున్నారు. సో ఫిష్ ఇప్పుడు కుక్ చేద్దాము. అండ్ నేను మీకు రెసిపీ డీటెయిల్గా చెప్తాను, మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఫిష్ మంచిగా వాష్ చేసేసుకొని మ్యారినేట్ చేసేసుకుందాము. ఇది నార్మల్ రెగ్యులర్ ఫిష్ కర్రీ కాదు, ఫిష్ ఫ్రై కర్రీ లాగా అనమాట. నేను ఇది సెకండ్ టైం చేస్తున్నాను. ఫస్ట్ టైం చేసినప్పుడు ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. సో అది కొంచెం ఇంప్రూవ్మెంట్ చేశాను అనమాట రెసిపీ. మీరు వేరే అంటే మేబీ ఇది సిమిలర్గా చూడొచ్చు, కానీ ఇది నా రెసిపీనే. సో నేను ఏదైనా రెసిపీ ఎందులో నేను చూసి నేర్చుకున్నప్పుడు కూడా నేను మీకు చెప్తా. లైక్ ఇందులో చూసాను ఫ్రెండ్స్, మీరు అందులో చూడండి, డీటెయిల్గా కనిపిస్తుంది, ఎందుకంటే నేను అందులో నేర్చుకున్నాను కదా అని చెప్పి. బట్ ఇది నేను ఓన్గా చేస్తున్న రెసిపీ అనమాట. సో ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం పచ్చికారం, కొంచెం నార్మల్ మన ఇంట్లో కారము అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ యాడ్ చేసుకొని, వీలైతే ఒక 2 చుక్కలు వాటర్ యాడ్ చేసుకొని బాగా కలిపేసుకొని మ్యారినేట్ చేసేద్దాం ఫిష్ అంతా కూడా. ఇది నేను ఫిష్ మొత్తం సరిపోదని చెప్పేసి ఒక 2 సార్లు మళ్ళీ కలుపుకొని మొత్తం ఫిష్ అంతా కూడా మ్యారినేట్ చేసేసుకొని కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ ముందు మ్యారినేట్ చేసుకోవచ్చు. నేను ఒక 10 నిమిషాలు అలా ఉంచాను అంతే, ఎందుకంటే టైం అయిపోతుంది కదా అని. మళ్ళీ నేను మ్యారినేట్ చేయడం, మళ్ళీ మ్యారినేట్ చేసేంత వరకు ఉండి మళ్ళీ చేయడం, అంత టైం అనేది లేదు. కిచెన్లోకి వచ్చానా, గబగబా చూసుకున్నానా, ఫ్రిడ్జ్లో ఏమైనా ఉన్నాయో చూసుకున్నానా, అండ్ ఆల్సో ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసుకొని వంట గబగబా చేసి ఇంకా మళ్ళీ కిచెన్లోకి వచ్చేది ఉండకూడదు. ఇంకా మెయిన్ చిన్నోడితో నాకు అస్సలు అన్నిసార్లు తిరగడం అసలు అవ్వట్లేదు. అందువల్ల వచ్చినప్పుడే వంట పెంట అన్నీ చేసేసుకొని వెళ్ళిపోతాను. వంట పెంట అంటే వంట చేసి ఆ తర్వాత క్లీనింగ్ ఉంటుంది కదా, అది కూడా చేసేసుకొని టక్మని వెళ్ళిపోతాను అనమాట. సో అది ఎందుకంటే వాడు ఆ టైం ఇవ్వడమే నాకు చాలా ఎక్కువ. సో చాలా ఇబ్బంది అవుతుంది అనమాట నాకైతే. బట్ ఫేస్ మేనేజ్ చేయాలి కాబట్టి అలా వెళ్ళిపోతుంది, బండి నడిపించాలి కాబట్టి. ఆ తర్వాత ఇక్కడ ఒక 2 సార్లు మళ్ళీ కలుపుకున్నాను, సరిపోదు కదని చెప్పేసి మసాలా పేస్ట్. ఆ తర్వాత ఇవి ఫస్ట్ ఫ్రై చేసేసుకుందాం. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి, నువ్వుల నూనె అయితే బెటర్. ఆయిల్ ఎక్కువ వేసుకొని అందులో మీరు ఫ్రై చేసేసుకోండి. ఆ తర్వాత నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే రసం చేస్తున్నా, టొమాటో మిరియాల రసము. దీనికోసం నేను ఒక మిక్సీ జార్లో జీలకర్ర, ఫిష్ కర్రీది కాసేపు పక్కన పెట్టండి, ఇది వచ్చేసి రసానికి అనమాట. జీలకర్ర, మిరియాలు అండ్ ఎండుమిర్చి అండ్
వెల్లుల్లి వేసినట్టున్నా, కొత్తిమీర వేస్తాను. కొత్తిమీర, వెల్లుల్లి ఇవి అన్నీ వేసేసుకొని కొంచెం ఒక్కసారి ఒక 2 సార్లు తిప్పారంటే కొంచెం బరకగా పౌడర్ కమ్ పేస్ట్ లాగా అవుతుంది. సో అలా చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇది మనము రసంలోకి యూస్ చేస్తాం అనమాట. రసం కూడా అద్దరిపోయేలా వచ్చింది అసలు. నార్మల్గా కాకుండా మాత్రం కొంచెం డిఫరెంట్గా మంచిగా ఒక ఫ్లేవర్ఫుల్గా తినాలనుకుంటే చాలా బాగా వస్తుంది. సో ట్రై చేయండి. అండ్ కొంచెం కొరియాండర్ సీడ్స్ వేసాను, ధనియాలు, తర్వాత సాల్ట్ అది యాడ్ చేసేసుకొని కొంచెం ఒక 2 సార్లు తిప్పేసి పౌడర్ లాగా చేసుకున్నాను. ఇంకా వాటర్ యాడ్ చేయొద్దు, అది మళ్ళీ వాటర్ యాడ్ చేస్తే మీకు పేస్ట్ లాగా అయిపోద్ది. వాటర్ యాడ్ చేసుకోకుండా మిక్సీ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. సో రసానికి మిక్సీ చేసేసుకున్నాం కదా. అండ్ ఇక్కడ ఫిష్ ఫ్రై చేసుకోవాలన్నాను కదా, నేను ఇంకా కొంచెం ఆయిల్ ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి మీరు, ఎందుకంటే సేమ్ ఆయిల్లోనే మనం మళ్ళీ కర్రీ చేసుకుందాం. నేను తర్వాత ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని, ఆయిల్ ఎక్కువ పడుతుంది కాబట్టి నువ్వుల నూనె యాడ్ చేసుకోండి. సో దట్ మీకు కొలెస్ట్రాల్ కొంచెం తక్కువ ఉంటుంది అండ్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి నువ్వుల నూనెలోని. ఇక్కడైతే నేను నార్మల్ నూనె అండ్ వచ్చి నువ్వుల నూనె మిక్స్ చేసి వేసాను అనమాట. అండ్ ఆ తర్వాత చాలాసేపు లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోండి, ఎందుకంటే ఫిష్ అనేది పెద్ద ఫ్లేమ్ పెట్టేస్తే మాడిపోతుంది. అండ్ నేను ఇలా వంట చేస్తున్నానో లేదో, నేను ఈరోజు అసలు మిట్టు కనుక లేకపోతే నేను వంట చేయలేనేమో అనుకున్నాను తెలుసా. సీరియస్లీ వాడిని చూసి మిట్టు ఇంత ఎదిగిపోయాడా, ఇంత మెచ్యూర్డ్గా అయ్యాడా అని అనిపించింది నాకు నిజంగా. ఎందుకంటే నేను నార్మల్గా ఒక 10 నిమిషాలు ఎక్కడికైనా వెళ్తేనే చిన్నోడు చాలా దారుణంగా ఏడుస్తున్నాడు. సో నేను అలా పక్కన ఉండడం, ఎత్తుకోవడం బాగా అలవాటైంది. ఎత్తుకోవడం కాదు కానీ పక్కన ఉండడం బాగా అలవాటైంది. ఇంకా వాడికి 5th మంతే కాబట్టి. బట్ ఈరోజు మిట్టుగడు ఎంత బాగా మేనేజ్ చేశాడు తెలుసా. వాడిని ఎత్తుకొని వాడు ఏడుస్తుంటే ఏదో ఎంగేజ్ చేయడం, పాటలు పాడడం, ఓంకారం ఓం అని పాడటం కానీ, లేకపోతే గిలిగిచ్చకాయలు ఇలా ఏమైనా ఊపడం కానీ, బొమ్మలతో ఆడిపించడం కానీ, ఏదైనా మాట్లాడడం కానీ, ఇలా ఎంత బాగా ఎంగేజ్ చేశాడో తెలుసా. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అండ్ ఇలాగా ఈ క్యారియర్ బ్యాగ్ ఒకటి తీసుకున్నాం రీసెంట్గా, ఏదైనా మాల్స్ కానీ దేనికైనా వెళ్ళినప్పుడు యూజ్ అవుతుంది, తర్వాత అయినా సరే తీసుకోవాలి కదా అని చెప్పి. సో నేను గ్యాస్ స్టవ్ ముందుకు రాకమ్మా అని చెప్తున్నాను. బట్ వాళ్ళిద్దరిని ఇలా క్యూట్గా చూసేసరికి నాకు చాలా బాగా అనిపించింది. సో అలా గెంతుతున్నా కూడా అలా తల హెడ్ బాగా అలా షేక్ చేయకూడదమ్మా అని చెప్పి. సో మిట్టుగాడిని చూస్తే మాత్రం నాకు చాలా బాగా అనిపించింది. లైక్ హీఈస్ హెల్పింగ్ ఎ లాట్ అన్నట్టు చాలా బాగా అనిపించింది. మెయిన్ వాడు మనస్తత్వం చాలా ఇది అనిపించింది అనమాట. లైక్ నాకు ఎలా చెప్పాలో తెలియట్లేదు అసలు వాడి ఇది. సో ఇక్కడ హెడ్ మూవ్ అయిపోతుంది డాడా అని చెప్తున్నాను. అంత ఎక్కువ మూవ్ అవ్వకూడదు డాడా హెడ్, అలా మనం జంప్ చేసిస్తే వాడి హెడ్ డ్యామేజ్ అవుతుంది అని చెప్తున్నాను. సో వాడికి నెమ్మదిగా చెప్తే వాడు చాలా అర్థం చేసుకుంటాడు. అప్పుడప్పుడు గసిరేస్తాను కానీ ఎందుకు అన్నట్టు అనిపిస్తుంది ఏదైనా. అండ్ ఇంకోటి ఏంటంటే నేను బాగా దృష్టిలో పెట్టుకుంటున్నాను, చిన్నోడు వచ్చిన తర్వాత పెద్దోడిని ఏ విషయంలో కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. అండ్ ఇంకోటి ఏంటంటే వాడు చూస్తున్నప్పుడు వీడిని ఎక్కువ ప్యాంపర్ చేయకూడదు అన్నట్టు అనిపిస్తుంది. అండ్ నేను ఏం చేస్తున్నానంటే అలా మిట్టుకి ఆ ఫీలింగ్ రాకుండా ఉండడానికి వాడితో ఆడుకుంటూనే, మిట్టు నువ్వు అప్పుడు ఇలా చేసేవాడు గుర్తుందా డాడా, అప్పుడు మేము ఇలా తీసుకెళ్లే వాళ్ళం, ఇలా నాన్న చాలాసేపు ఎత్తుకునేవారు అండ్ నువ్వు ఇలా గాల్ చేసేవాడివి అని వాడి మెమొరీ షేర్ చేసుకుంటుంటే ఓకే మా మమ్మీ మా డాడీ అప్పుడు నన్ను కూడా ఎంత బాగా చూసుకున్నారు, ఇప్పుడు తమ్ముడిని చూసుకుంటున్నారు అనేది వాడు కనిపిస్తుంది వాడి మైండ్ సెట్కి. ఎందుకంటే నా పిల్లలిద్దరికి 10 సంవత్సరాలు గ్యాప్ ఉన్నా సరే పెద్దోడు కూడా 10 సంవత్సరాలే కాబట్టి, వాడికి 11 సంవత్సరాలే కాబట్టి వాడు చిన్నపిల్లోడే కదా, మరీ అంత ఎదిగిన పిల్లోడు కాదు. సో వాడికి మా అటెన్షన్, మా లవ్ వాడికి కూడా కావాలనిపిస్తుంది. సో అందువల్ల వాడు కూడా అది మిస్ అవ్వకుండా ఉండడానికి మ్యాక్సిమం నేను ప్రవీణ్ ట్రై చేస్తున్నాం అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే పెద్దోడు మ్యాక్సిమం మిట్టు హాలిడేస్ అన్నాళ్ళు ఇక్కడ ఉంటాడు, మళ్ళీ 6th క్లాస్కి హాస్టల్కి వెళ్ళిపోతాడు కాబట్టి వాడికి ఇంకా కేరింగ్గా, వాడికి ఇంకా ఏది నచ్చితే అది వండి పెట్టడం, ఏది నచ్చితే అది తేచి పెట్టడం, ఇవి కూడా చేస్తూ ఉండాలి. చాలామంది అనుకుంటున్నారు మీరు ఉన్నప్పుడు అన్నీ మీరు చేసి పెట్టేయకండి, హాస్టల్కి వెళ్తే ఇబ్బంది అవుతుందని. ఆ మాత్రం మిట్టు అర్థం చేసుకుంటాడు, అంతేగాని అంత మెచ్యూర్డ్గా అయితే ఉండడు మెయిన్ ఫుడ్ విషయంలో. సో అది అలా మెయిన్ మిట్టుకి ఆ ఫీలింగ్ రాకుండా ఉండడానికి మ్యాక్సిమం మేము ట్రై చేస్తున్నాం అనమాట. ఏదైనా మంచిగా చెప్పడం, ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇలా అనమాట. అండ్ ఆ తర్వాత మిట్టు మాత్రం ఈరోజు చాలా బాగా మేనేజ్ చేశాడు. ఇంకోటి ఏంటంటే నేను
వాడు ఏడుస్తున్నప్పుడల్లా ఆపేసి వెళ్ళిపోదాం అని అనుకుని ప్రతిసారి మిట్టుగాడు బాగా హ్యాండిల్ చేశాడనమాట. సో నేను గబగబా వంట అంతా చేసుకొని వెళ్ళాను. సో ఇక్కడ ఏంటంటే మనం ఇందాక రసానికి ఒక పేస్ట్ పౌడర్లో చేసుకున్నాం కదా, అది మళ్ళీ మనము కొంచెం ఆయిల్లో తాలింపు పెట్టుకొని అది మనము రసంలో వేసుకుంటాం అనమాట. రసం నేను మాట్లాడుతూ నేను మీకు చెప్పాను అని అనుకుంటున్నాను, అంటే లైక్ షేర్ చేశానని అనుకుంటున్నా. సో ఫస్ట్ పోపు అది వేసేసి ఆనియన్స్ టొమాటోస్ ఫ్రై చేసేసినాక పసుపు సాల్ట్ అది వేసుకొని చింతపండు రసం వేసుకొని మగ్గించాలి. ఆ తర్వాత ఈ పౌడర్ ఏదైతే ఉందో ఇది మనం ఆయిల్లో ఫ్రై చేసుకొని కొంచెం రసం ఇందులో మనం తాలింపు ఎలా అయితే వేసుకుంటామో అలాగా వేసుకొని చేసేసుకోవాలన్నమాట. ఈ వీడియోస్ నేను చేత్తో తీసాను, అందువల్ల మీకు కొంచెం షేక్లా వస్తాయి. ఆ ఫోన్లో నాకు ఫుల్ మెమరీ ఎక్కువ అయిపోయింది చిన్నోడు ఫోటోలు వీడియోలు రోజు తీయడం వల్ల. సో అందువల్ల ఇది నార్మల్లీ వేరే ఫోన్తో షూట్ చేసినందుకు మీకు కొంచెం క్వాలిటీ కూడా మిస్ అయ్యిద్ది, క్లారిటీ మిస్ అయ్యిద్ది అనమాట. సో ఆ తర్వాత ఫిష్ మొత్తం ఫ్రై అయిపోయాయి కదా, అండ్ ఇప్పుడు ఫిష్ ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఆ తర్వాత మళ్ళీ మిక్సీ జార్లోకి జీలకర్ర, ధనియాలు, గరం మసాలా, కొన్ని సామాన్లు అండ్ ఆల్సో ఇలాయచీ, మిరియాలు వేసుకొని అందులోనే అల్లం వెల్లుల్లి, ఆనియన్స్, టొమాటోస్, మీకు గ్రేవీకి తగ్గట్టుగా ఆనియన్స్ టొమాటోస్ యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఒక 4 పచ్చిమిర్చి, ఒక 2 ఎండుమిరపకాయలు, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని పేస్ట్ చేసేసుకోండి. ఆ తర్వాత ఫిష్ మొత్తం ఒక ప్లేట్లోకి తీస్తాం కదా, సేమ్ ఆయిల్లో, అంటే ఇందాక అందుకే నేను ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి అన్నాను కదా, సేమ్ ఆయిల్లో ఈ పేస్ట్ ఏదైతే ఉందో ఆ పేస్ట్ మొత్తం వేసేసుకొని ఫ్రై చేయండి కాసేపు. అమ్మ మాకు వండి పెట్టకూడదు, నీకు పాలు పెట్టేయాలి. అమ్మ నీకు అసలు వండకూడదు, అమ్మ మాకు వండకూడదు. నేను ఫస్ట్ ఉంటే పర్లేదు, నీకు మాత్రం ఆకలి వేస్తే అమ్మ ఉండాలి. పని చెయ్యి, అమ్మకి తక్కువైపో, అమ్మకి తక్కువైపో. బంగారం ఏమి కనిపించలేదు అని చెప్పి ఇందాక నుంచి ఏడుపు. ఏమే కొంచెం దూరం ఉండగా ఏమే ఏడుస్తున్నారు నా తల్లి, వచ్చేస్తాను అయిపోయింది. తినకూడదు చిచ్చు చూస్తున్నా నా కొడుకు, నా బంగారమే. అమ్మ ఏం చేస్తుందని చూస్తున్నాడు వాడు. అమ్మ వంట చేస్తుంది, నీకు పాలు పెట్టింది ఆల్రెడీ. చీ పాలు పెట్టింది. ఏమైందో నా బంగారు బాయ్, ఏమైంది? ఆకలి వేస్తుంది, మేమేం చేయము. సో ఇక్కడ చూసారు కదా మిట్టు కూడా ఎంత బాగా మాట్లాడుతున్నాడో. జస్ట్ నార్మల్గా వాడు మాట్లాడుతుంటే నెమ్మదిగా షూట్ చేశాను. సో అదే ఆ తర్వాత ఇక్కడ నేను ఆ పేస్ట్ వేసిన తర్వాత చాలాసేపు మగ్గింది కదా, మగ్గిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మొత్తం ఫస్ట్ నూనె మొత్తం పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోండి పేస్ట్. ఆ తర్వాత మళ్ళీ ఒక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మనం ఫ్రై చేసుకున్నాం కదా చేపలు, ఆ చేపలు వేసేసుకొని ఆ చేపలకే ముద్ద బాగా పట్టేటట్టు మగ్గించుకోండి. ఆ లాస్ట్లో సాల్ట్, ఇన్కేస్ కారం ఇవన్నీ చూసుకొని కొంచెం యాడ్ చేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు. లాస్ట్లో కొత్తిమీర, కరివేపాకు యాడ్ చేసుకుంటే అయిపోయినట్టే కర్రీ. చాలా బాగుంటుంది తెలుసా, అది సీరియస్లీ ట్రై చేయండి డెఫినెట్లీ. మీరు కొంచెం చేప కాబట్టి కొంచెం డెలికేట్గా ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా చేసుకోండి. రసం అయితే కంప్లీట్ అయిపోయింది. రసానికి కూడా మనం మిక్సీ చేసుకున్నాం కదా ఆ పౌడర్ అనమాట టేస్ట్ కొంచెం చిక్కగా చేసుకున్నాను నేను, మరీ పలచగా కాకుండా మరీ చిక్కగా కాకుండా మీడియంలో చేసుకున్నా. అండ్ లాస్ట్లో రైస్ పెట్టాను అనమాట, కొంచెం వేడిగా ఉంటుందని లాస్ట్లో రైస్ పెడతాను. అండ్ ఆ తర్వాత ఈ లోపు మిట్టుగా ప్రవీణ్ చూసుకుంటున్నారు చిన్నోడిని. ప్రవీణ్ బయటికి వెళ్ళి వచ్చేసారు. అండ్ ఆ తర్వాత మిట్టు వచ్చేసి బట్టలు మడత పెడుతున్నాడు. వాడు ఎంత రెస్పాన్సిబుల్ అయిపోయాడో ఇక్కడ చూస్తే అర్థమైపోద్ది. అండ్ ఆ తర్వాత వాడిని డాడా ప్లేట్స్ అవి తీసుకొచ్చి డాడా అంటే వాడు ఎంత నీట్గా సర్దాడు తెలుసా, డైనింగ్ టేబుల్ అంటే డ్రెస్సింగ్ టేబుల్ సెంటర్ టేబుల్ మేము ఇక్కడ తింటుంటాము, రైస్ అవన్నీ ఇక్కడ తింటాము, లంచ్ అదంతా కూడా. సో ఇక్కడ వాడు ప్లేట్స్ మధ్యలో గ్లాసులు అండ్ ప్లేట్స్ మీద టిష్యూస్ ఏదో రెస్టారెంట్ లాగా అవన్నీ పెట్టాడు అనమాట. వాళ్ళే అనిపించింది అసలు నాకు. అప్పుడప్పుడు మిట్టు రోజు హెల్ప్ చేస్తుంటే వాడు హాస్టల్కి వెళ్ళిపోతే నేను ఎలా హ్యాండిల్ చేస్తాను అన్నట్టు కూడా అనిపిస్తుంది. నా కొడుకు అంత పెద్దోడు అయిపోయానంటే అనిపిస్తుంది అనమాట. సో అది ఇక్కడైతే నేను గబగబా ఒక 2 ముద్దలు తినేసి ఆ తర్వాత లోపలికి వెళ్ళిపోతాను, ఎందుకంటే చిన్నోడికి మళ్ళీ పాలు పెట్టాలి కదా అని చెప్పేసి. ఈరోజు ఒక సర్ప్రైజింగ్ ఏంటి తెలుసా, నార్మల్గా అయితే చిన్నోడు ఇప్పటి వరకు చేతులు అవి ఇవ్వటం అవేమి లేవు. సో ఫస్ట్ టైం నేను ఇలా చేతుల్లా అనగానే చేతిలా తింటాడు అనమాట. మంచి హ్యాపీగా అనిపించింది నాకు. సో అందువల్ల ఇది ఒక షేర్ చేసుకుందాం అని చెప్పి స్టార్ట్ చేశాను. సో ఇప్పుడు మళ్ళీ చూద్దాం వాడు మళ్ళీ చేతులు ఇస్తాడు లేదు. ఒకసారి పట్టుకున్నాడు రవి.
చీచు ఏ నువ్వు అందివ్వకు చీచు అమ్మాయి అమ్మాయి మళ్ళీ 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 నార్మల్ కూర్చోబెట్టు చీచు అమ్మా నా బొంగురమే నీకు అమ్మ తెలిసిపోయిందే. రవి నువ్వు ఏదైనా టవల్ వేసుకో. ఓకే సూపర్. మళ్ళీనా కొడతాడు చేతి మీద. ఒకసారి మళ్ళీ పట్టుకో మళ్ళీ వస్తలేదు చూడ. చిచ్చు నాకు భలే హ్యాపీ అనిపిస్తుంది తెలుసా అసలు. ఎంత ఎక్సైట్ అవుతున్నాడు కదా చేతులు అందిస్తే. ఫస్ట్ టైం తెలుసా చేతులు అందివ్వడం అలాగా. చిచ్చు చేతులు ఇస్తున్నావు అమ్మకి నువ్వు. సరే ఇంకో నాన్న దగ్గరికి వెళ్తావు చూడు. చిలక అయ్యో వద్దు అమ్మ దగ్గర ఉండాలి నువ్వు. వద్దు ఇవ్వట్లేదా? చేపట్టుకున్నాడు కదా. నేను మళ్ళీ పట్టుకో. ఓకేనా? కనిపిస్తుందా కెమెరాలో? బిట్టు చిన్నోడు నువ్వు ముందుకి కూర్చోబెట్టు అంతే. నువ్వు ముందు పాస్ చేయకు. చిన్ని కొడుకు బంగారులమ్మా బొంగారం సేమ్ మిట్టుగాడు 10 years బ్యాక్ మిట్టుగాడు ఎలా చేతులు ఇచ్చినప్పుడు కూడా అంతే ఎక్సైట్ అయ్యాను. సో మళ్ళీ ఇప్పుడు ఎక్సైట్మెంట్ బాగా అనిపిస్తుంది అనమాట. అవునే నీకు అమ్మ తెలిసిపోయిందంటే బొంగారు నీళ్ళు అందనేడే నీళ్ళు తల్లేడే. మిట్టు తమ్ముడు ఇప్పుడు నాకు చేతులు ఇచ్చాడు చూసావా చేతులు ఇచ్చాడు ఇప్పుడు నాకు ఎత్తుకుంటే. నువ్వు అడుగు చిచ్చు అన్ని దగ్గరికి వెళ్తావా? వెళ్తావా? నువ్వు పట్టుకో నా దగ్గరకు వస్తాడు వచ్చేది. ఈ చెప్పింది గురించి చిచ్చు నువ్వు ఇవ్వకు ఉండు చెప్తాను చూడు. టీషర్ట్ ఎందుకు పెంచుడా చిచ్చు. డాలీ బంగారమ్మ డాలీ అమ్మ తెలిసిపోయింది. మిట్టుదా అమ్మయ్యో ఏమైంది ఏది చిన్నది అబులే ఈరోజు ఎందుకు వీడియో అంతా కూడా మీకు చిన్నోడు అలాగే కనిపిస్తుంది కానీ ఇంక ప్రతిరోజు వాడే ఉంటున్నాడు మాకు. అందువల్ల ఇంక వాడికి ఇన్ కేస్ దిష్టి తగులుతుంది పెట్టకండి అని కూడా చాలామంది అనుకుంటారు. బట్ వాడు ఒక బుల్లి ఫ్యామిలీ మెంబర్ కాబట్టి ఇంకా వీడియోస్లో వాడు కూడా వస్తాడు. ఇప్పటి వరకు పెట్టడానికి నేను హెసిటేట్ ఫీల్ అయ్యేదాన్ని కానీ ఎప్పటి వరకు పెట్టడం మానేస్తాను. ఇంకా వీడు లేకపోతే ఇంక వంట ఒకటే చూపించాలా అన్నట్టుగా అనిపించేస్తుంది. అందువల్లే నా డైలీ రొటీన్లో నా డే ఇన్ మై లైఫ్లో వాడు ఒక మెయిన్ పార్ట్ కాబట్టి సో వాడు ఇంక్లూడ్ అవుతాడు వీడియోస్లో. సో ఆబ్వియస్లీ సో ఇది ఒక మంచి పెద్ద మెమరీస్లో కూడా మిగిలిపోతాయి నాకు. మెయిన్ యూట్యూబ్ ఇన్స్టా చేసే వాళ్ళకి అదే పెద్ద
పెద్ద ఇదనమాట. సో హ్యాపీగా మనం ఈ వీడియోస్ అన్నీ కూడా మనం ఒక మెమరీ లాగా అనమాట. మన ఫొటోస్ వీడియోస్ ఎలా అయితే షేర్ చేసుకుంటామో అలా అనమాట. ఎలాగో మిట్టు చిన్నప్పుడు ఎలాగో తీయలేకపోయినప్పుడు యూట్యూబ్ అది నాకు తెలియదు కాబట్టి ఇప్పుడు చిన్నోడైనా సరే షేర్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ డే, టాటా.